మాకు సహాయం చేయండి. రూతు గ్రంథం 2:20లో మేము ధ్యానిస్తున్న వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. మా తలంపులు కొట్టివేయండి. అటు ఇటు మేము చెదిరిపోకుండా ఫోన్ ద్వారా, రకరకాల చెదరగొట్టే తలంపుల ద్వారా, లేకపోతే ఆ యొక్క బలహీనమైన నిష్ప్రయోజనమైన శరీరం ద్వారా మేము డిస్టర్బ్ అవ్వకుండా కాపాడండి. ప్రాణాత్మ దేహాలు మీ సన్నిధిలో నీ వాక్యం మీద, నీ మీద కేంద్రీకరించబడి ఉన్నట్లు సహాయపడండి. మీకే మహిమ ప్రభావములు చెల్లిస్తుంది. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి. మనం రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనాన్ని గత వారము ధ్యానించినాము కనుక వాక్యంలో మనము ధ్యానించిన వాక్యం ఏంటంటే ఉపకారం చేసేవాడు. బోయాజు ఆ యొక్క చచ్చిన వారికి, బ్రతికిన వారికి ఉపకారం చేసేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉపకారం చేసేవాడు. యోసేపు కీడు చేసిన అన్నలకి ఉపకారం చేసి పోషించాడు. అలాగే దావీదు తన జీవితంలో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి సౌలుకి ఉపకారం చేశాడు. యోనాతానును బట్టి ఆ యొక్క మెఫీబోషెతుకి ఉపకారం చేశాడు. ఇలాగా మనము అపకారం చేయటం కాదు, అపకారం చేయటము అది దైవ లక్షణం కాదు, దేవుని బిడ్డల స్వభావంగా ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. శత్రువు కూడా ఉపకారం చేసిన దావీదు జీవితాన్ని మనం చూసినాం. దావీదుని చంపేయాలని తన లక్ష్యంగా, తన ధ్యేయంగా పెట్టుకొని పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించిన సౌలు 2 సందర్భాల్లో దావీదుకి దొరుకుతూ వచ్చాడు. అయితే దావీదు ప్రేరేపించబడ్డాడు కూడా. తన దగ్గరున్న సైన్యాధిపతి, నాకు సెలవి రాజా, ఒక్క ఏటుతో సౌలు తల తీసుకొని వచ్చేస్తాను అని ఆ యొక్క ప్రేరేపించినా కూడా దావీదు ఒప్పుకోలేదు. సో సౌలు దేవుని చేత అభిషేకం పొందినవాడు అని చెప్పి యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని చంపి, నువ్వెందుకు పాపం కట్టుకుంటావు, అపరాధం కట్టుకుంటావు, వదిలిపెట్టాయి అని దావీదు తన జీవితంలో ఆ యొక్క తను కీడు చేస్తున్న సౌలుని గురించి దేవునికి అప్పగించాడు. అపకారికి ఉపకారం చేశాడు. ఇప్పుడు మన జీవితాలు కూడా అలాగ ఉండాలి. మనం అపకారం చేయటం గ్రేట్ అనుకోవటం, సమయాన్ని చూచి దెబ్బ కొట్టడం గ్రేట్ అనుకుంటాం. కనుక దేవుని సన్నిధిలో అపనమ్మకంగా ఉండి, ఆ యొక్క అపవిత్రంగా ఉండి, దేవుని సాన్నిధ్యం, దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారిని ఎంతో మంది ఉంటారు. అలాంటి దౌర్భాగ్యకరమైన జీవితాలు కలిగిన వారు మనము ప్రేమతో రక్షించి వారిని దేవుని మార్గంలో తీసుకొని రావాలి. సో ఇప్పుడు మనము ఉపకారి బోయాజు ఉపకారం చేశాడు. సరే, ఇప్పుడు మనం 20వ వచనంలో ఇంకా 2 తలంపులు ఉన్నాయని చెప్పాను. ఒకటి 20వ వచనంలో, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. ఇందులో ఇంకా 2 తలంపులు ఏంటంటే, మొదటిది ఉపకారి, రెండవది సమీప బంధువుడు, మూడవది విమోచకుడు, విడిపింపగల వారిలో ఒకడు. సో ఇప్పుడు ఉపకారి గురించి మనం ధ్యానించినాం గత వారం. ఇప్పుడు సమీప బంధువుడు గురించి ధ్యానించట్లేదు. ఎందుకు అని అంటే, మీరు 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ సమీప బంధువుల గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఆ 4వ అధ్యాయం మనం ధ్యానించే సమయంలో ఆ సమీప బంధువుల గురించి మీకు వివరణగా అక్కడ ధ్యానం చేస్తాను. ఇప్పుడు దాన్ని దాటి మనము విమోచకుడుని గురించి ధ్యానిస్తాం. చూడండి, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు. అది ఇక్కడ బోయాజు ఎలా కనిపిస్తున్నాడు అంటే, విమోచకుడుగా కనిపిస్తున్నాడు, రిడీమర్ గా కనిపిస్తున్నాడు. విమోచకుడు అంటే చచ్చిపోయిన ఆ బంధువులు ఉన్నారు, అంటే ఎలిమెలెకు, మహలోను, కిలియోను, వీళ్ళు ఆ యొక్క చనిపోయిన వారు. అయితే వాళ్ళ కుటుంబం ఉంది. ఆ కుటుంబము నయోమి కుటుంబం.
సో నయోమి కుటుంబంలో ఇంకొక స్త్రీ ఉంది, ఆమె మోయాబీయురాలు రూతు. అయితే వీళ్ళిద్దరూ అంటే నయోమి కుటుంబం, ఎలిమెలెకు కుటుంబం ఆ యొక్క దేవుని సంఘాన్ని అంటే యెరూషలేమును బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు ఏదో బాగుందాం అని చెప్పి, కరువు వచ్చింది కదా ఇక్కడ అని చెప్పేసి సొంత ఉద్దేశంతో దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఆ యొక్క మోయాబు దేశానికి వెళ్ళారు. సో అక్కడికి వెళ్ళి నయోమి ఆ యొక్క ఎలిమెలెకులు అక్కడ కొంతకాలం ఉన్నారు. అయితే కొంతకాలం ఉన్న తర్వాత ఆ యొక్క ఎలిమెలెకు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత నయోమి అప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఇక్కడ రావాల్సిన దానికి బదులుగా రాకుండా ఆ యొక్క ఇద్దరు కుమారులకి అన్ని జనులైన అన్య స్త్రీలైన రూతుని ఓర్పాని వివాహం చేసింది. అయితే కొన్ని సంవత్సరాలు ఇంకా అక్కడ ఉన్న తర్వాత ఆ యొక్క మగ పిల్లలిద్దరు అంటే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఎంత ధైర్యం! ఇలా దైవ చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటే కలిగే పర్యవసానాలు ఇవే. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను ఏదైనా చేయగలను, నాకు చాలా సామర్థ్యం ఉంది, నాకుంది సామర్థ్యం, నా కుటుంబానికి ఉంది, నా పిల్లలకి సామర్థ్యం ఉంది, కాబట్టి నేను ఎట్లయినా నడుచుకుంటాను అని అనుకుంటే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు ఏ స్టెప్ వేస్తావో అదంతా నిన్ను నష్టంలోకి, నాశనంలోకి నడిపిస్తుంది. కనుక ఇప్పుడు నయోమి ఆ యొక్క ఎలిమెలెకులు వాళ్ళు బెత్లెహేమును విడిచిపెట్టారు, యెరూషలేమును విడిచిపెట్టారు, తర్వాత దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టారు. బైబిల్లో నేను ఆ దినాల్లో స్టార్టింగ్ అప్పుడు చెప్పాను. కనుక ఒకడు యెరూషలేము విడిచిపెట్టాడు, ఒకడు ఆ యొక్క దేవుని ప్రజలను విడిచిపెట్టాడు, బెత్లెహేమును విడిచిపెట్టారు. తర్వాత అబ్రహాము దేవుడిచ్చిన చూపించిన స్థలాన్ని వదిలిపెట్టి ఐగుప్తుకి వెళ్ళాడు. ఇలాగా దేవుడు నిన్ను ఉంచిన స్థలములో ఉండకుండా, దేవుడు దీవించిన స్థలములో నీవు ఉండకుండా నేను వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోవచ్చు, ఎవడే బలవంతం చేయడు. కానీ దాని పర్యవసనాలు తర్వాత అనుభవించాలి. సో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దైవ చిత్తమేనా అని నిర్ణయం తీసుకోవాలా. దైవ చిత్తము ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే కలిగే నష్టాలు చాలా ఉంటాయి. బైబిల్లో ఒక చిన్న వాక్యం చదువుదాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట గమాలియేలు పలుకుతాడు. అక్కడ 5వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం 37వ వచనం చదవండి. ఈ దినములకు మునుపు దూత లేచి తాను గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడిన వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. 37 వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒక మనుషుడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ వాడు కూడా 38. కాబట్టి నేను మీతో చెబుతున్నదనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన ఈ కార్యమైన మనుషుల వల్ల కలిగినదా ఆయన అది వ్యర్థమగు. దేవుని వల్ల కలిగినదా ఆయన. మీరు ఒకవేళ దేవునితో గమాలియేలు చెబుతున్నాడు. అక్కడ వాళ్ళని అపోస్తలుల్ని హింసిస్తా ఉన్న సమయంలో ఆ అపోస్తలుని పక్కన పెట్టి కొంతసేపు అక్కడ ఉదాహరణలు చెప్పినాడు ఆయన. ఏమని 36లో అంటాడు, ఈ దినములలో మునుపు దూత లేచి తానొక గొప్పవాడు అని చెప్పుకోలేను. అంటే ఆయనంతటా ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను చాలా తోపు, నేను తొండము, నేను సోసో, నేను అది ఇది కదా, వీళ్ళందరూ చెప్పుకుంటా ఉంటారు కదా. కాబట్టి సొంత డబ్బా చెప్పుకునే వాళ్ళని గమనించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీ నోరు కాదు అన్యులు నిన్ను పొగడాలి. అంతేగాని నేను పెద్ద
అని నేనే చెప్పుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు అర్థమైపోయింది, అబ్బో ఈయన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు రా అని కదా. కనుక సొంత డబ్బా కొట్టుకున్నాడు, ఈయన చాలా గొప్పవాడని, పట్టణంలో గొప్పవాడని. ఇదే అపోస్తలుల కార్యంలో ఇంకో ఆయన కూడా అన్నాడు. ఏమన్నాడంటే చూడండి 10వ వచనం, 8, 10, 9, 10. అపోస్తలుల కార్యములు 8, 9, 10. 8వ అధ్యాయం. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో కారణి చేయొచ్చు, తానెవడనో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులని విభ్రాంతి పరుచుచుండేనా. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడేవాడు ఈలో అజ్ఞానులు కదా. ఆయన చెప్పుకునేవాడు అయితే ఆ చెప్పుకునేవాడిని వెంబడించే వాళ్ళు ఇంకా కొద్దిగా అజ్ఞానులు. కొంతమంది ఏం తెలియకుండానే ఈయన చాలా గొప్పడు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఈయన ఆ సూచక్రియలు చేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తారంటే గుడ్డిగా పోతా ఉంటారు కొంతమంది గుడ్డోళ్ళు కదా. గుడ్డోళ్ళకి ఆ వివేచన ఉండదు, ఆలోచన ఉండదు, సత్యం ఏంటి అనేది తెలియదు, సార్వత్రిక సత్యం ఏంటి, సంఘం ఏంటి, కనుక ఇదేంటి అనేది ఉండదు, కనుక పోతానే ఉంటారు కదా. దూద అనేవాడు గొప్పవాడిని అని చెప్పుకొని గొప్పవాడుగా ఆయనే చెప్పుకొని ఆయనే ప్రకటించుకుంటున్నాడు కదా. ఇందాక చెప్పాడు కదా, దేవుని దృష్టిలో తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. దేవుని దృష్టి కాకుండా మనుషుల దృష్టిలో హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. బైబిల్ చెప్తుంది కదా. కనుక హెచ్చింపు నీ వలన, నా వలన, మన వలన కాదు, మనుషుల వలన కాదు కదా. తూర్పు నుండి అయినను అరణ్యము నుండి అయినను ఒకరికి హెచ్చింపు కలగదు. కనుక దేవుడే హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఆయన హెచ్చించకుండా నిన్ను అట్లాగే ఉండమని చెప్తే నువ్వు కిటికీలకి అదెక్కి ఇదెక్కి నేను అది చేస్తా ఇది చేస్తా నేను ఎక్కామనుకో కాళ్ళు చేతులు ఇరిగి పడతాయి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే 400 మంది మనుషులు వాడిని కలుసుకున్నారంట. వాడేమయ్యాడు? చంపబడ్డాడు. వానికి లోబడిన వారందరూ చేతులు వేదురైంది కదా. సో 400 మంది 400 అంటే కదా మామూలు విషయం కాదు. తర్వాత 37 అంటాడు, వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ వాడు కూడా నశించాడు. వాడికి లోబడిన వారందరూ చెదిరిపోయి. వీళ్ళరా దేవునితో పోరాటం పెట్టుకోకూడదు. ఎప్పుడు దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా పోరాడితే ఆ యొక్క నయోమి ఎలిమెలెకులకి ఏం సంభవించిందో అదే సంభవిస్తుంది. ఎలిమెలెకు చచ్చిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఎంత విచారం! ఐగుప్తు వెళ్ళిన అబ్రహాంకి అంత సమస్య వచ్చింది కదండి. ఇప్పటికీ అక్కడ ఇజ్రాయెల్ దేశం తగలబడుతుంది. ఎందుకు కారణం ఏంటంటే ఆ దినాల్లో అబ్రహాం ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఐగుప్తుల్లో నుండి ఆ ఆగరనే బానిసను తెచ్చుకున్నాడు. ఆ ఆగరే ఆ యొక్క శారమ్మ పెళ్లి చేసింది. ఆ పెళ్లి చేసి ఇక వాట్ల ఆ తంటాలు చేసేసుకుంది. కాబట్టి దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏది జరిగించినా అది నష్టానికి హేతు అవుతుంది. అయితే ప్రభు స్తోత్రం, ఇక్కడ వాళ్ళు మొండాలు తెగిపోయినాయి. అయితే తలలు తెగిపోయినాయి, మొండాలు మాత్రమే ఉన్నాయి. అందులో 2 మొండాలే, నయోమి, రూతు. వాళ్ళు ఏం చేశారు? నిరీక్షణతో, విశ్వాసంతో, కృంగిపోయిన ఆ హృదయాలతో ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములో ఏదో సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. ఆ యొక్క రూతు ఆ యొక్క అత్త మాట విని బోయస్ పొలంలోకి వెళ్ళి పరిగెరుకుంటా ఉన్న ఆమె జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రారంభించాడు. కాబట్టి చచ్చిన వారికి, బ్రతికిన వారిని మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు. ఆ యొక్క విమోచకుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి విమోచకుడు ఆయన. ఆ యొక్క అక్కడ స్వాస్థ్యం ఉంది. అక్కడ ఆ యొక్క రూతు ఉన్నారు, నయోమి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి దిక్కు బోయాజు. కాబట్టి బోయాజు విమోచకుడుగా ఉన్నాడు, విమోచిస్తా ఉన్నాడు వాళ్ళని. నశించిపోయినా, గతించిపోయినా ఆ మరణంలో ఐక్యపరచబడిన ఎలిమెలెకు పేరుని, ఆ యొక్క రూతు భర్త అయిన ఆ యొక్క మహలోని పేరుని ఏం చేయాలంటే ఇప్పుడు నిలబెట్టాలా. సో
బహుశా ఈ రూతు కానీ నయోమి కానీ మోయాబు దేశంలో ఉండినట్లయితే అసలు ఆ ప్రశ్నే వచ్చేది కాదు. వాళ్ళు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు, బెత్లెహేములో కాపురం ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఇలాంటి వారికి అద్భుతమైన నియమాలను, కట్టడలను బైబిల్లో రాసి ఉంచాడు. అదే సమీప బంధువుని ధర్మం. అది బైబిల్లో ఉంది. నేను ఆ సమీప బంధువుని ధర్మం గురించి చెప్పేటప్పుడు దానిని గురించి తెలియజేస్తాను. అయితే విమోచకుని గురించి అలాగా అంటే చచ్చిన వారి తరపున, బ్రతికిన వారి తరపున విమోచకుడు బోయాజు. అయితే ఈ విమోచకుడు గురించి ధ్యానించేటప్పుడు 3 ప్రశ్నలు మనం వేసుకుందాం. ఏంటి 3 ప్రశ్నలు అంటే, మొట్టమొదటి ప్రశ్న అంటే ఇది మనం ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ విమోచకుడు ఎలాంటి వాడు? అది కావాలి. మొదటి ప్రశ్న, ఈ విమోచకుడు ఎలాంటి వాడు? తర్వాత రెండో ప్రశ్న, ఈ విమోచకుడు ఎలాగ విమోచిస్తాడు? రెండో ప్రశ్న. తర్వాత మూడో ప్రశ్న, ఈ విమోచకుడు ఎవరిని విమోచిస్తాడు? మూడో ప్రశ్న ఏంటి? ఈ విమోచకుడు ఎవరిని విమోచిస్తాడు? నాలుగో ప్రశ్న, ఈ విమోచన ఎలాంటిది? సో ఈ 4 ప్రశ్నలకి మనము బైబిల్లో నుండి ఆ యొక్క సమాధానాలను వెతుక్కుంటాం. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి ప్రశ్న, ఈ విమోచకుడు ఎలాంటి వాడు? రెండవ ప్రశ్న, ఈ విమోచకుడు ఎలాగ విమోచిస్తాడు? మూడవ ప్రశ్న, ఎవరిని విమోచిస్తాడు ఈ విమోచకుడు? నాలుగవ ప్రశ్న, ఈ విమోచన ఎలాంటిది? ఈ 4 ప్రశ్నలకి మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ధ్యానించుకుందాం. రండి, ఈ విమోచకుడు ఎలాంటి వాడు అనేది బైబిల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ విమోచకుడు ఎలాంటి వాడు అనేది నేను మొట్టమొదటి చదువుకున్న 3వ భాగంగా యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. అది ఎవరంట? ఆ విమోచకుడు ఎలాంటి వాడంట? సజీవుడు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ విమోచకుడు ఎలాంటి వాడో 23వ అధ్యాయము సామెతల గ్రంథం 23వ అధ్యాయము చదవండి. 10వ వచనం 11వ వచనం. పురాతనమైన పొలిమేర రాతిని తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు. రెండవది చూడండి, వారి విమోచకుడు బలవంతుడైన విమోచకుడు. మొదటిది సజీవుడు. 19:25 సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. రెండవది వారి విమోచకుడు బలవంతుడు. ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడు. మూడవది చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 43వ అధ్యాయము చదవండి. అక్కడ 43వ అధ్యాయంలో 14వ వచనంలో చదవండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును నీ విమోచకుడనైనా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? మూడవది చూడండి. ఇంకా చాలండి. ఆ విమోచకుడు ఎలాంటి వాడు? మీరు సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలా. చదివేది మంచిదే, చదివేటప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అనేది అర్థం కావాలా. అక్కడ మూడవది ఏంటంట? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. అది ఆ విమోచకుడి యొక్క విశేషం ఏంటంటే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. తర్వాత అదే అధ్యాయంలో అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో
అక్కడ ఇంకొక పేరు ఉంటది. 6వ వచనం చూడండి, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన. కనుక ఇక్కడ 2 టైటిల్స్ ఇవ్వబడుతుంది. ఏంటంట? ఇశ్రాయేలు రాజైన యెహోవా, ఇది 4వది. తర్వాత 5వది అక్కడే ఉంది కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇది 5వ టైటిల్ కదా. మొట్టమొదటి టైటిల్ ఏంటి? నా విమోచకుడు సజీవుడు, సజీవుడు కదండి. తర్వాత 2వ టైటిల్ ఏంటి? ఆయన బలవంతుడు. తర్వాత 3వ టైటిల్ ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు. 4వ టైటిల్ ఏంటి? ఇశ్రాయేలు రాజు యెహోవా. 5వ టైటిల్ ఏంటి? సైన్యముల అధిపతి యెహోవా. 6వ టైటిల్ ఏంటో చూడండి, 43వ అధ్యాయం. 43వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. కనుక ఇక్కడ ఇంకొక టైటిల్ ఏంటంటే నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు. అది కాబట్టి ఇలాగా ఆ టైటిల్స్ అంటే ఇశ్రాయేలు దేవుడు విమోచకుడు, ఆ విడుదల కలిగించేవాడు ఎలాంటి వాడు అని అనేది అక్కడ మనం వరుసగా చూసినాం. ఇప్పుడు ఈ వరుసగా 6 టైటిల్స్ 7 టైటిల్స్ చూస్తే సమయం సరిపోదు. కనుక మొట్టమొదటి మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? సజీవుడు అని అది అది ధ్యానిస్తాం. రండి, యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలా ఉన్న నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా పనులు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. అది నా విమోచకుడు ఎవరు? యోబు అంటున్నాడు. యోబు ధైర్యంగా అంటున్నాడు. యోబు మొత్తం పాడైపోయింది. యోబుకి మొత్తం అంటే పిల్లలు చనిపోయారు, తర్వాత భార్య దూషిస్తా ఉంది, తర్వాత ఆస్తి అంతా కోల్పోయాడు. ఇప్పుడు ఏం లేదు, ఆరోగ్యం కూడా శరీరంలో లేదు. చిలపెక్కు తీసుకొని శరీరంలో పుట్టిన ఆ పుండ్లను పోక్కుంటూ ఉన్నాడు. మొత్తం పోయింది కదా. అయితే ఇప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడంటే నా విమోచకుడు ఉన్నాడు చూసాడా, ఆయన ఎలాంటి వాడు అని అంటే సజీవుడైన దేవుడు. సో ఇదే సత్యాన్ని నయోమి రూతుకి జ్ఞాపకం చేస్తుంది. అమ్మా, మన విమోచకుడు ఆయన బోయాజు, ఆయన ఎవరు అని అంటే సజీవుడు, జీవము గలవాడు. కనుక పరలోకపు బోయాజు యేసుక్రీస్తు ప్రభు, ఆయన సజీవుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కనపడి వాడను, జీవించి వాడను, ఇదిగో మృతుడునైతిని గాని అంటలేదు. ఇదిగో ఎవరంట? యుగ యుగములకు సజీవుడు ఆయన. సో ఆయన 70 సంవత్సరాల వరకు ఉండేవాడు కాదు, లేకపోతే 100 సంవత్సరాలు ఉండేవాడు కాడు ఆయన, లేకపోతే 500 సంవత్సరాల వరకు ఉండేవాడు కాడు ఆయన, 1000 సంవత్సరాల వరకు ఉండేవాడు కాడు ఆయన. ఆ యొక్క భూగోళం పుట్టినప్పటి నుంచి భూగోళము నూతనపరచబడి కొత్తగా అయిన తర్వాత కూడా సజీవంగా ఉండే దేవుడు ఆయన. సో ఆయన యుగ యుగములకు రాజు అని మనం ఉదయకాలం చూసాము ఆరాధన కొరగా. అయితే ఇప్పుడు ఆ యొక్క మనం ఆ బలలో పాల్పొందే ముందు ఆ విమోచకుడు యుగ యుగములకు సజీవుడు, ఆయన జీవాధిపతి, ఆయన జీవము గల దేవుడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండింది. కాబట్టి మానవుడు జీవము గల దేవుణ్ణి వెతకలేకపోతా ఉన్నాడు. మానవుడు అజ్ఞానంలో ఉంటున్నాడు, అవివేకంలో ఉన్నాడు, బూడిద తింటున్నాడు. చూడండి 115వ కీర్తన
మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. 115వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యములను బట్టి వారి విగ్రహములు వెండి బంగారమే, అవి మనుషులు చేతి పనులే. అవి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోనవు, కాళ్ళుండి పాదం నుండి నడవు. ఇది గుర్తుపెట్టుకోండి. వాటిని చేయు వారందరూ అంటే ఎట్లా అవుతుంది కదా? ఆ బొమ్మను చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మట్టితో చేయొచ్చు, కొన్నిసార్లు కర్రతో చేయొచ్చు, కొన్నిసార్లు వెండితో చేయొచ్చు, కొన్నిసార్లు మా బంగారంతో చేయొచ్చు కదా. మట్టి బొమ్మ ఉంది, కర్ర బొమ్మ ఉంది, రకరకాల లోహాల బొమ్మలు ఉన్నాయి కదా. కనుక అవి చేతులున్నాయి ముట్టుకో, కళ్ళున్నాయి చూడు, నోరుంది మాట్లాడు, ముక్కుంది వాసన చూడు, చెవులున్నాయి వినవు, కాళ్ళున్నాయి నడవు కదా. సో దేర్ ఇస్ నో లైఫ్ విత్ ద ఐడల్. కనుక అందులో మట్టి కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, కర్ర కావచ్చు, ఏదైనా వాటి కానీ అందులో జీవం ఉందా? జీవము లేదు. కనుక జీవము లేని వాటిని తయారు చేస్తూ జీవము గల మనిషి వాటి వంటి వాడైపోతున్నాడు. బైబిల్లో యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా 44వ అధ్యాయం, క్షమించండి 44వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 9వ వచనం. విగ్రహము నిర్మించు వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనము. 10వ వచనం. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడుదురు. నిష్ప్రయోజకులు, మాయ వంటి వారు వాటిని సిగ్గుపడుదురు, వారిని పూజించు వారందరూ. తర్వాత ఇంకేమనుందంటే బైబిల్లో కిందకి రండి, 18వ వచనంలో 17-18 చదవండి. దానితో మిగిలిన భాగంతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును దాని ఎందుకు సాగిలపడుతూ నమస్కారం చేయొచ్చు. నీవే నా దేవుడు అని నన్ను రక్షింపమని వారు వివేచింపరు, వారు గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. అవివేకులు, అవివేక హృదయం, అవివేక ఆలోచన, అవివేక మనస్సు, సిగ్గుపడతారు, నిష్ప్రయోజనం. కాబట్టి లోకములో విగ్రహము వట్టిది, బైబిల్ టెల్స్ ఇట్. కనుక లోకములో విగ్రహము వట్టిది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనం. 1 కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి విగ్రహముకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము ఏంటంట? వట్టిది. నథింగ్, ఇంగ్లీష్ లో నథింగ్ అని ఉంటుంది కదా. ఏమీ లేదు అందులో. అది జీవం గల దేవుడు ఉన్నాడు, జీవాధిపతి ఉన్నాడు. ఆయన జీవాధిపతి, యుగ యుగములకు జీవించేవాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరు యుగ యుగములు ఉంటుంది. కనుక ఆయన జీవం ఇచ్చేవాడు. ఆయన ఈ భూగోళాన్ని సృజించాడు. అన్ని కూడా ఆయన ద్వారానే కలిగింది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు వెలుగైంది. కనుక ఈ వెలుగు మనుషుల దగ్గరికి వస్తుంది, కానీ మనుషులు ఈ వెలుగుని గ్రహించక జీవము లేని వాటికే సాగిలపడి, జీవము లేని వాటినే తయారు చేసుకొని, జీవము లేని నిష్ప్రయోజనమైన వాటి తట్టుకు తిరిగి సిగ్గుపడుచు, అవమానపరచబడుచు, తర్వాత సమస్తాన్ని నష్టపరుచుకుంటూ అవివేకులుగా, అవివేక హృదయం కలిగిన వారుగా జీవించేవారు భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు కోకొలలు ఉన్నారు.
సో ఇది ఎంతో, ఎందుకంటే సైతాను వారి మనోనేత్రాలకు ఏం చేశాడంట? యుగ సంబంధమైన దేవత, జీవము గల దేవుణ్ణి తెలుసుకోకుండా, చూడకుండా, సజీవుడైన దేవుణ్ణి నేను కనులారా చూస్తానని యోబు పలికినాడు. నా విమోచకుడు సజీవుడు, ఆ సజీవుడైన దేవుణ్ణి నేను చూస్తాను, ఆయనతో నేను యుగయుగములో ఆయనతో నివసిస్తాను అన్న అద్భుతమైన సత్యాన్ని ఎరగకుండా సాతాను ఈనాడు మానవుల్ని గుడ్డితనంలో బంధించేసింది. అది ప్రభువు స్తోత్రం. చాలా మంది ఆ గుడితనంలో నుండి బయటకు వస్తున్నారు, ఆ గుడితనంలో నుండి విమోచించబడుతున్నారు. అందుకనే మనం గమనిస్తే యేసు ప్రభుని గురించి అనేక విషయాలు మనం చూస్తాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో ఆయన అంటాడు, యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట అంటాడు. ఏమంటాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతేకాదు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహములు జోలికి పోకుండా, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. ఆయన యుగయుగములు జీవమై ఉన్నాడు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనుషులకు ఆయన వెలుగై ఉంది, ఆశీర్వాదమై ఉంది. ఈ జీవము గల దేవుణ్ణి సేవించే భాగ్యం నీకుందా? ఈ జీవము గల దేవుణ్ణి వెంబడించే భాగ్యం నీకుందా? లేకపోతే ఈ మధ్యాహ్నమైన ఈ జీవము గల విమోచకుడిని, ఈ సజీవుడైన విమోచకుడిని చూడు. కల్వరి శిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రభుని చూడు. యేసు ప్రభుని చూస్తే ఆ యొక్క శిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని ఆ యొక్క కుడివైపు ఉన్న దొంగ చూచాడు. యేసు ఆయన వైపు చూచి అని ఉంది బైబిల్లో. లూకా సువార్తలు మనం చదువుతాం. కనుక యేసు ప్రభు వైపు చూచి, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. కనుక ఆ యొక్క కొండ మీద ఆ సర్పమును ఎత్తాడు. ఆ మోషే అరణ్యంలో ఇద్దరు సర్పమును ఎత్తినట్లుగా ఇద్దరు సర్పం పాము కాటు తిరిగిన ప్రతివాడు నిదానించి ఆ ఇద్దరి సర్పం తిరిగితే చూస్తే ఏమయ్యారు? బతికారు, జీవములోకి వచ్చారు. ఈనాడు సర్పము కాటు తిన్నాడు, పాము కరిచింది. ఆ యొక్క ఏదైనా తోటలో 3వ అధ్యాయంలో అవ్వను కరిచింది. అవ్వ ద్వారా మానవాళిని అందరినీ కరుస్తానే ఉంది. కనుక ఇప్పుడు కరిచి విషం ఎక్కించి బాడు చేసి నాశనం చేసి జీవము లేకుండా నిత్య నాశనానికి యుగయుగములు నరకానికి తీసుకొని పోతుంది మానవాళిని అందరినీ ఆ పాము. అయితే ఆ పాము కాటు తిరిగిన వారు ఏం చేయాలంట? నిదానించి ఆ ఇద్దరి సర్పాన్ని చూడాలి. చూడండి, సంఖ్యాకాండంలో మనం చూడగలుగుతాం ఆ సత్యాన్ని. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21వ అధ్యాయము 8వ వచనం. 21వ అధ్యాయం 8వ మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవు ఇచ్చింది. కాబట్టి మోషే ఇద్దరు సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతివాడు నిదానించి చూచినందున బ్రతికేరు. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం రండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అక్కడ 14వ వచనం చూడండి.
అరణ్యంలో మోసే సర్పముని ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించున్న ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు. మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరవతారిగా వచ్చి గొల్గొతా కొండ మీద ఆ యొక్క కల్వరి శిలువలో ఎత్తబడ్డాడు. కనుక శిలువ మీద ఆ ఇత్తడి సర్పం ఏంటంటే ఇత్తడి తీర్పుని చూపిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా అంబర్పేటలో, ప్రేమ్నగర్ లో, ఆ యొక్క అలీకేఫ్ లో, తర్వాత డిమార్ట్, ఈ చుట్టుపక్కల రమాంతపురం ఈ ప్రాంతంలో, ఆ యొక్క చేనెంబర్, అలాగా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారందరి పాపాలకి ఆయన తీర్పు తీర్చబడ్డాడు. ఆయన ఎత్తబడ్డాడు ఆ గొల్గొతా కొండ మీదకి. ఎవరైతే ఆ అరణ్యంలో ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినారో వాళ్ళందరూ బ్రతికారు. ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని చూచి ఆయన వైపు తిరుగుతారో వాళ్ళందరూ సజీవుడైన దేవుణ్ణి వెంబడించగలుగుతారు. వారిలో యేసు ప్రభు జీవం, పరలోక జీవం, ప్రత్యేక జీవం, ఆయన సమృద్ధి జీవం వారిలోకి వస్తుంది. మొదటి దశలోనికులు 1వ అధ్యాయం 9-10 వచనాలు. మొదటి దశలోనికులు 1వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. మొదటి దశలోనికులు 1వ అధ్యాయం 9-10. నీ యొక్క మాకెట్టి ప్రవేశం కలదో అక్కడ చెడులను మాను మరియు గుర్తు పెట్టుకో, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడు సత్యవంతుడు దేవుని వైపు రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో వారే ఏం చేస్తున్నారంట? దేవుని వైపు తిరుగుతున్నారు. కనుక విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి దాసులు కావాలా? జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నావా? జీవము గల దేవుణ్ణి వెంబడిస్తున్నావా? జీవము నీలో ఉందా? లేకపోతే సచ్చిన వాడిగా ఉన్నావా? బ్రతుకుతున్నావా అనే పేరుంది కానీ నీలో ఏం లేదు, జీవం లేదు. కనుక సుఖభోగముల యందు వాంఛగలిగినది చచ్చిన దానితో సమానమని తిమోతి పత్రికలో పౌలు అంటాడు. కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అపొస్తలుడైన యోహాను యేసు ప్రభు చేత సంధించబడి సంఘానికి ఇవ్వబడుతున్న హెచ్చరికలో అక్కడ సంఘానికి ఇస్తా ఆయన అంటాడు, పేరుకు మాత్రమే నువ్వు బ్రతికి ఉన్నావు, నువ్వు వాస్తవంలో ఎలాంటిగా ఉన్నావు? మృతుడివే, జీవము లేదు నీలో. కనుక నీలో పాపం ఉంది, నీలో సైతాను ఉన్నాడు, నీలో పాపపు అలవాట్లు ఉన్నాయి, పాపపు ఆలోచనలు ఉన్నాయి, పాపపు స్వభావం ఉంది, పాపపు బుద్ధి ఉంది, పాపపు నైజం ఉంది, పాపపు వైఖరులు ఉన్నాయి. కాబట్టి నువ్వు పేరుకే జీవించుచున్నావు కానీ నువ్వు చచ్చిన వాడితో సమానం. ఇప్పుడు దేవుని వైపు తిరుగు. రాబో ఉగ్రత నుండి తప్పించే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై కల్వరి శిలువ మీద ఎత్తబడ్డాడు. ఆయన కొట్టబడ్డాడు. ఆయన దారులుగా రక్తాన్ని చిందించాడు, పిండిగా చేయబడ్డాడు. నిన్ను ఉగ్రత నుండి రక్షించడానికి, నిన్ను ఆ యొక్క నిర్జీవమైన వాటిని తిప్పడానికి, జీవము నీలో ఇవ్వటానికి. యోహాను సువార్త 5:25 ఏమది అక్కడ? నా మాట విని నన్ను పాపినవాని యందు విశ్వాసం ఉంచువాడు ఏమైంటాడు? వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. అక్కడ మొదటి యోహాను మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. దాటి ఉన్నావా జీవములోనికి? కనుక దాటి లేవా? నువ్వు మరణం వైపు ఉన్నావా? చూడండి, అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది,
బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం గలవాడు. యేసు ప్రభువుని అంగీకరించకపోతే నువ్వు నీ జీవుడే, జీవము లేదు నీలో. కనుక ఉగ్రత ఉంది నీ మీద, నాశనం ఉంది నీ మీద, పాపపు శిక్ష నీ మీద కాచుకొని ఉంది. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభువే చూడు, ప్రభువా నన్ను జీవములోనికి దాటించయ్యా, ఆ పాపములు క్షమించయ్యా, నన్ను జీవము గల నీతో నేను వెంబడించి నిన్ను సేవించాలి, అదే నా భాగ్యం. కనుక నీవేపు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఏం చేయాలా? సేవించాలా. ఎవరిని సేవిస్తున్నావు? పాపాన్ని సేవిస్తున్నావా? లేకపోతే నీ అలవాట్లను సేవిస్తున్నావా? సైతాన్ని సేవిస్తున్నావా? ధనాన్ని సేవిస్తున్నావా? ఉద్యోగాన్ని సేవిస్తున్నావా? నీ కలిగి ఉన్న అందాన్ని సేవిస్తున్నావా? నీ కలిగి ఉన్న వస్తువాహనాన్ని సేవిస్తున్నావా? లేకపోతే జీవము గల దేవుణ్ణి సేవించే జీవము గల దేవుని కుమారుడు కుమార్తెవేనా నీవు? రోమపత్రిక 9వ అధ్యాయం, రోమపత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చదవండి. రోమపత్రిక 9:26. ఆ చోటనే జీవము గల దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. అంతేనా? కుమార్తెలు లేదు కదా, కనుక మనం కుమార్తెలు కూడా కలుపుకుందాం కదా. కనుక జీవము గల దేవుని కుమారుడివేనా నీవు? కుమార్తెవేనా నీవు? కనుక నువ్వు దేవుణ్ణి, యేసు ప్రభు నీలో ఉంటే నీలో జీవం ఉంటుంది. యేసు ప్రభు నీలో లేకపోతే నీ ఉద్యోగమే నీకు జీవం అనుకుంటున్నావేమో, లేకపోతే నీకున్న అందమే నీకు జీవం అనుకుంటున్నావేమో, లేకపోతే నీకున్న వాటినే నీ తలాంతులు ఉండొచ్చు, ఆ తలాంతులే జీవం అనుకున్నావు. తలాంతుని గొప్పగా ఎంచమాకండి, అది దేవుడు ఇచ్చింది, అది పెద్ద విషయమే కాదు కదా. తలాంత అందరూ కూడా ప్రపంచంలో మనకంటే గ్రేట్ పర్సన్స్ ఉంటాయి. కనుక ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ చూస్తే ప్రపంచంలోకి వెళ్తే ఒక్కొక్కడికి అద్భుతమైన టాలెంట్స్ ఉంటాయి కదా. గుడ్డోళ్ళకి కూడా టాలెంట్స్ ఉంటాయి కదా. మీరు ఆ టాలెంట్ ఇండియా టాలెంట్, బ్రిటన్ టాలెంట్, అమెరికా కొడితే అక్కడ టాలెంట్స్ కనిపిస్తాం. టాలెంట్స్ కాదు కావాల్సింది, లైఫ్ కావాలా. సో లైఫ్ అది యేసు ప్రభులో ఉంది. ఆ లైఫ్ అది ఎటర్నల్ లైఫ్, అది అబండెంట్ లైఫ్, అది స్పెషల్ లైఫ్, అది అద్భుతమైన జీవం, అది ప్రత్యేకమైన నూతన న్యూ లైఫ్. ఆ లైఫ్ నీలో ఉందా? జీవం గల దేవుడి కుమారుడివేనా? సో ఎవరిని సేవిస్తున్నావు నీవు? నా విమోచకుడు సజీవుడు, జీవం గలవాడు నా విమోచకుడు. యోబు అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. నీ విమోచకుడు ఎవరు? కనుక జీవము గల దేవుడేనా నీ విమోచకుడు? నువ్వెవరు? జీవము గల దేవుడి కుమారుడివేనా? తర్వాత రండి కొన్ని వచనాలు గమగమ చూసుకుందాం. జీవము గల దేవుడి కుమారుడు అయితే మొదటి 2 కొరింథీ 3:3 చదవండి. నువ్వు జీవము గల దేవుని కుమారుడు అయితే రాతి పలక మీద కానీ శిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా మనం ఎవరమంట? మన మెత్తని హృదయాల మీద జీవము గల దేవుని ఆత్మ ద్వారా క్రీస్తు పత్రికలంలా ఉండాలి. మన జీవితమే పత్రిక కదా. నువ్వు స్కూల్లో ఉన్నా, కాలేజీలో ఉన్నా, నీ పని స్థలాల్లో ఉన్నా, లేకపోతే నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే నువ్వు పనిచేసే ఆఫీసులో ఉన్నా, నువ్వే పత్రిక కదా. నిన్ను గమనిస్తారు, నీ నడవడిక గమనిస్తారు, నీ చూపులు గమనిస్తారు, నీ మాటలు గమనిస్తారు, నీ వస్త్రధారణ గమనిస్తారు, నీ వైఖరిని గమనిస్తారు. మనకే 2 కళ్ళు ఉంటాయి, లోకానికి 1000 కళ్ళు ఉంటాయి. ఆ 1000 కళ్ళతో ఆ యొక్క లోకము క్రైస్తవుడిని చూస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఎలా ఉండాలా? మెత్తని హృదయాల మీద జీవం గల దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన క్రీస్తు పత్రికలా ఉండాలి. సో దేవుని ప్రేమ, దేవుని యొక్క నడవడిక,
దేవుని యొక్క విశ్వాసం మన మీద రాయబడి ఉండాలి. అప్పుడు మనల్ని చదివేటప్పుడు అరే వీళ్ళు జీవము గల దేవుణ్ణి సేవించే ప్రజలు, వీళ్ళు జీవము గల దేవుని కుమారులు కుమార్తెలు అని మనము మన గురించి చెప్పాలా వాళ్ళు. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 8:6 చదవండి త్వరగా. ఆత్మానుసారమైన మనస్సు అది జీవమును. ఏంటి సమాధానం, ఏంటి జీవం? స్పిరిచువల్ లైఫ్, మైండ్ ఆఫ్ స్పిరిట్. నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మరణాన్ని తీసుకొస్తావు కదా. శరీరానుసారులు దేవుణ్ణి సంతోషపరచు. శరీరానుసారులు బైబిల్లో ముగ్గురు కేటగిరీలు ఉంటారు. ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఆత్మ సంబంధులు. ప్రకృతి సంబంధి అయిన వాడు రక్షణ పొందడు. వాడికి దేవుని సంగతులు, రక్షణ, బైబిల్, మందిరం వెరితనంగా ఉంటుంది. వాడికి పాపము, తిండి, తిరుగుడు, ఆ యొక్క లోక సంబంధమైనవన్నీ వాడికి ఇష్టం. ఇది ప్రకృతి సంబంధుడు. వీడు నిత్యత్వంలో నశించిపోతాడు కదా. వెర్రివాడ నువ్వు సిద్ధపరిచినవి ఎవరివాడు అంటాడు దేవుడు. తర్వాత రెండవది శరీర సంబంధి అయిన మనుషుడు. ఇతడు ఎలా ఉంటాడంటే ఎలా రక్షణ పొందుతాడు కానీ ఎప్పుడు శరీరం మీద దృష్టి పెడతాడు. శరీర సంబంధమైన కోరికల మీద మనసు పెడతాడు. శరీరానికి ఏం కావాలి, శరీరానికి ఏం అవసరం, శరీరానికి తిండి అవసరం, శరీరానికి కోరికలు అవసరం, శరీరానికి అన్ని అవసరమే కానీ లిమిట్లో ఉంచుకోవాలి అవన్నీ. శరీరాన్ని తృప్తిపరచుకుంటా ఉంటే ఆత్మ సన్నగిలిపోతా ఉంటది. ఈ ఆత్మీయ జీవితం సన్నగిలిపోతున్నప్పుడు నువ్వు శరీరానుసారుడిగా ఉండవు కానీ ఆత్మానుసారుడిగా ఉండవు. శరీరం మీద దృష్టి పెడతావు. శరీరం మీద దృష్టి పెట్టేవాడు ఎలా ఉంటాడంటే బలహీనంగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే పసిపిల్లోడుగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే పాలు తాగేవాడుగా ఉంటాడు. అసూయ, ద్వేషములు, కలహములు ఉంటాయి శరీర సంబంధమైన మనిషి మీద. ఈ శరీర సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడంటే కలహాలు పుట్టిస్తాడు, ద్వేషాలు పుట్టిస్తాడు, అసూయ పడతాడు. ఒకడు పాడితే ఓర్చుకోలేడు, ఇంకోటి వాక్యం చెప్తే ఓర్చుకోలేడు. కనుక ఆ యొక్క కళ్ళు అసూయతో ఉంటాయి, నోరు అసూయతో ఉంటుంది, తలంపులు అసూయతో ఉంటాయి. ఎవడంటే శరీరానుసారుడు. శరీరానుసారమైన మనస్సు మరణం, గుర్తుపెట్టు. అయితే ఆత్మానుసారమైన మనస్సు, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మీయులు ఉంటారు. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ చెప్పను కానీ, కాబట్టి జీవము గల దేవుని కుమారులంగా ఉండాలి. జీవము గల దేవుని ఆత్మచేత రాయబడి క్రీస్తు పత్రికగా ఉండాలి మన జీవితాలు. ఆత్మానుసారంగా నడుచుకుంటా ఉంటే అప్పుడు క్రీస్తు పత్రికగా మన ఆఫీసులో మనల్ని చదువుతారు. కొన్నిసార్లు మన మీద మనము దేవుని కొరకు నిలబడితే ద్వేషించవచ్చు, మన మీద పగబట్టినట్టు చేయొచ్చు, మనల్ని ఏమో చేయొచ్చు, ఏం కాదు కదా. మనల్ని ద్వేషిస్తారు, మనల్ని హింసిస్తారు, మనల్ని కావాలని ఏదో రూపంలో ఇరికియాలని ప్రయత్నం చేస్తాడు. బట్ ఫైనల్ గా నువ్వే విక్టర్ అవుతావు. గుర్తుపెట్టుకో, దేవుడు విశేషాలు అవుతాడు కదా. దానియేలు గురించి ఒక మాట రాయబడింది. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, దేవుడి కొరకు జీవించాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన ఇరికిచ్చి ఎక్కడ పడేశారు? సింహాల గోల్లో పడేశారు. సింహాలను గోల్లో పడేస్తే రాజుకు అర్థం కాదు, అరే ఇదేంట్రా, ఏం చేస్తున్నారు అని చెప్పేసి రాజుకు అర్థం కాక ఏం చేశారు, తలగా తిక్కైపోయాడు. ఆయన సంతకం పెట్టేశాడు. అయితే దానియేలు ఏమి చంద్రలా కలవరపడలే. కనుక దేవుణ్ణి సేవిస్తానే ఉన్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, మోకరించి దేవుణ్ణి స్తుతిస్తానే ఉన్నాడు. వాళ్ళందరూ వచ్చి దొమ్మిగా వెళ్ళి ఏం చేశారు, అరే ఆయన సేవిస్తున్నాడు రాజా, తీసుకెళ్ళి ఆయన సింహాన్ని గోల్లో పడేయాలా. పడేశారు. రాత్రి అయిపోయింది. తెల్లవారి అవుతా ఉంటే ఆ రాజు, అన్ని చేరుడైన రాజు పరిగెత్తుకున్న సింహాల గుహాల దగ్గరికి వచ్చాడు కదా. 6వ వచనం దానియేలు గ్రంథం 6:20 చదవండి. గుహ దగ్గరకు రాగానే దానియేలు పిలిచి జీవము గల దేవుని సేవకుడు ఆయన. వాడే టైటిల్ అండి, టైటిల్ అది రాయించుకోండి, పెట్టుకోండి. ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో అది పెట్టుకోండి కదా. సింహాలు మీ మీద పడినప్పుడు
సింహాలు మీ మీద రాక్షసులుగా విజృంభిస్తున్నప్పుడు కదా, సింహాలు బోరుకుండా మీరు వెళ్తున్నప్పుడు ఈ టైటిల్ పెట్టుకోండి. ఏ టైటిల్? జీవము గల నా దేవుడు జీవము గలవాడు. నేను జీవము గల దేవుడు సేవకుడిని కదా, జీవము గల దేవుడు సేవకుడు ఆయన. కనుక ఆయన బెదిరిపోడు మనుషులకి, ఆ మనుషులు పెట్టే వాటికి కలవరపడ్డాడు ఆయన. జీవము గల దేవుడు సేవిస్తున్నాడు. డబ్బుకు లొంగిపోడు ఆయన, లేకపోతే పదవులకు ఆశపడ్డాడు ఆయన, లేకపోతే ఇంకేదేదో అవుతుందని ఆయన కలవరం చెందాడు. ఆయన ఘనత కోరుకోడు ఆయన. కనుక ఆయన ఘనత ఇస్తానంటే దానియేలుకి ఒకనొక సందర్భంలో మెనీ టేకులు ఉపార్సిన్ అనే ఆ యొక్క రాత ఎవరు చెప్పలేకపోతున్నాడు. అప్పుడు ఎవడో అక్కడ దగ్గరుండి, అయ్యా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నీ తండ్రి రాజ్యంలో ఉన్నాడు, ఆయన ఇవన్నీ కూడా చెప్తాడయ్యా అంటే ఆయన పిలిపించండి అన్నాడు. వచ్చాడు దానియేలు. దానియేలుకి ముందే అన్ని ఘనతలు ఇస్తా ఉన్నాడు ఆయన కదా. ఆయన ఏమంటాడు? ఘనతలు ఇస్తా ఉంటే ఏం చెప్పాడో తెలుసా అండి? ఏం చెప్పాడు ఆయన? నీ దానములు నీ యొద్ద ఉంచుకో. అది జీవము గల దేవుడిని సేవించేవాడు దానాన్ని ఆశ్రయించాడు, పదవుల్ని ఆశ్రయించాడు, ఘనతను కోరుకోడు. కనుక భయపడడు. వేటికి? సింహంలాగా ఉంటాడు కదా, సింహంలాగా ఉంటాడు. అయితే లాగా ఉన్నాడా? లేడా? లేడేమో ఆయన కదా. ఆయన ఇంట్లోకి వెళ్తే బొమ్మ ఉంటుంది కదా, ఒక పెద్ద సింహం ఉండి ఆ సింహం దగ్గర నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అది కనుక నీతిమంతుడు జీవితంలో లోపల బయట పాపం చేయలేనాడు, జీవము గల దేవుని సేవించేవాడు సింహంలా ఉంటాడు కదా. ఆ సింహాలు ఏం చేయలేవు. ఏ సింహాలు? ఆ సింహాలు కదా. మనం ఏమనుకుంటామంటే గుహలో ఉండే సింహాలు ఉన్నాయి, గుహలో వేపించిన సింహాలు ఉన్నాయి. దానియేలుని గుహలో వేపించారు. ఎవరు? వీడు మనకు అడ్డుగా ఉన్నాడు దానియేలు. దానియేలు ఏ తప్పు చేయదు కదా, లెక్క తేడా రాదు దానియేలు దగ్గర. అరే వీడు మనల్ని తిననీయట్లేదు, వీడు మనల్ని ఆ యొక్క దోచుకోనీయట్లేదు అని చెప్పేసి దానియేలు అడ్డుగా ఉన్నాడు. ఎట్లా వీడు నీ తొలగించాలా అని ఎన్ని పన్నాగాలు వేస్తున్నారో చివరికి ఆ ప్రార్థన దగ్గర దొరికాడరా వీడు అనుకున్నారు కదా. ఏదో చేయబోయారు, ఏదో అయిపోయారు కదా. ఆ సింహాలు కదా, భౌతిక సింహాలు ఏం చేయలే దానియేలుని. భౌతిక సింహాలకు కూడా తెలిసేమో. ఏం తెలుసు భౌతిక సింహాలకి? నీతిమంతుడు ఎవడో తెలుసు, ఆ నీతిమంతుడు ఎవడో తెలుసు. దానియేలు తీసుకొని ఆ సింహాలు బోన్లో వేస్తే ఈ రాజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకొచ్చి జీవం గల దేవుడి సేవకుడైన దానియేలు, నువ్వు అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడగలిగా రక్షించానా అంటే దానియేలు అన్నాడు, రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని. దేవుడు తన దూతను పంపి సింహాల మూతలకి ఏమేశాడు? కళ్ళు వేసేసాడు, డోర్ వేసేసాడు, లాక్ చేసేసాడు. సింహాలారా మీ దగ్గరికి బోన్లోకి వచ్చేవాడు ఎవడు? నా సేవకుడు, జీవము గల దేవుని సేవకుడు ఆయన. నా సేవకుడు నిర్దోషి, ఆయన ఏం పాపం చేయలేదు, అక్రమంగా ఇరికించారు ఆయన్ని. కనుక మీరు కానీ నోరు తెరిచారు మీ సంగతి అయిపోతుంటే ఆయన ఏమనలే. దానియేలు దగ్గరకు వచ్చి బహుశా అవి కూడా నమస్కారం చేసినాను, దండం పెట్టినాను కదా. ఆ తర్వాత దానియేలు బయటకు వచ్చాడు. దానియేలుని ఇరికించిన ఆ మనుషుల్ని ఏం చేశారు? లోపల పడేశారు. లోపల పడేస్తే ఏమైంది? ఆ సింహాలకు తెలుసు, అరే వీళ్ళు వెదవలేరు, వీళ్ళు నీతిమంతుల్ని అనీతిమంతులుగా ఎంచుతారు, యథార్థవంతుల్ని యథార్థులు కాదు అని తప్పుడు ఆరోపణలు చేస్తారు. కాబట్టి వీళ్ళు భూమి మీద ఉండకూడదు, వీళ్ళ శాసనం ఏమి ఉండకూడదు అని చెప్పేసి ఏం చేసినాయి ఆ సింహాలు? ఏం చేసినాయి? గుహాడుకు చేరక చేసినవి కాదు. ఒక అద్భుతమైన మాట ఉంటుంది కదా, తినేసితే పర్లేదు కదా, వాళ్ళ ఎముకలు ఉంటాయి. అక్కడ అక్కడ ఒక మాట ఉంది, చదవండి, ఆ మాట చదవండి. ఎముకలు సహితము పగల కొరికినాయి అని రాయబడినాయి, ముక్కలు చేసినాయి రాయబడినాయి కదా.
అంటే ఏమాత్రం ఇంకా నో ఛాన్స్. ఇంకా కనుక జీవము గల దేవుని సేవకులంగా ఉండాలి. మనం బెగ్గర్స్గా ఉండకూడదు కదా. పదవుల కోసమో, డబ్బు కోసమో, లేకపోతే కనపరుచుకునే దానికోసమో, దానికోసమో, దీనికోసమో అపనమ్మకంగా ఉండకూడదు, ఆ అక్రమకారులుగా ఉండకూడదు. వీఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. భూమి ఆకాశంలో ఆయనవి కదా, సూర్య చంద్ర నక్షత్రములు ఆయనవి. ఆయన మన దేవుడు, ఆయన కుమారుడు, కుమార్తెను ఆయన ఆత్మ ద్వారా నీ హృదయం మీద రాశాడు. జీవము గల దేవుడు. ఇంకొక మాట చదువుదాం, చూడండి. 1 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 1 పేతురు 1:23 త్వరగా చదవండి. శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా మీరు అక్షయ బీజము మీద నుండి పుట్టింపబడిన వారు. ఎలా పుట్టింపబడ్డామంట మనము? శాశ్వత జీవము గల దేవుని వాక్యమును అక్షయ బీజము నుండి పుట్టింపబడ్డా. సో మన జన్మ విధానం ఏంటంటే ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా కదా. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో అంటాడు. ఆయన ఆ శిష్యులతో అంటాడు, ఏమంటాడంటే జీవాహారముల గురించి చెబుతా ఆయన ఆ మాట అంటాడు. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువులో ఆ ఆత్మ ఉంది, జీవం ఉంది. జీవము గల మాటలు చెప్పాడు ఆయన. సోది కబుర్లు చెప్పలా, ఉప్పు కబుర్లు చెప్పలా, గప్పాలు కొట్టుకోలే. ఆయన సత్యం పలికాడు, వాస్తవం పలికాడు. ఉన్నదున్నట్టు చెప్పేవాడు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాడు. ఆయన దారి రహదారి. ఆయన ఆ యొక్క ఎస్ అంటే ఎస్, నో అంటే నో. చాటుమాట వ్యవహారాలు చేసేవాడు కాడు ఆయన. ఆ కపట వ్యవహారాలు చేసేవాడు కాడు ఆయన. ఆయన జీవము గలవాడు. ఆయన మాటలు జీవం. యోహాను సువార్త 10:10 యోహాను సువార్త 10:10 దొంగతనానికి అచ్చెను, నాశనానికి వచ్చును గాని రాడు, గొర్రెలకు జీవం కలగటానికి వచ్చాను. అది సమృద్ధిగా. యేసు ప్రభు వచ్చింది దొంగలాగా రాలే కదా. దొంగ దోచుకోవడానికి వస్తాడు, చెదరగొట్టడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. చక్కగా ఉన్నదాన్ని పాడు చేసి పెడతాడు దొంగ, దోచుకుంటాడు దొంగ. అయితే యేసు ప్రభు జీవం ఇస్తున్నాడు. ఆయన జీవాధిపతి, ఆయన మాటలు జీవం, ఆయన ఆత్మ జీవం. కనుక ఆ జీవము సమృద్ధిగా ఇస్తున్నాడు. తర్వాత 2 తిమోతి 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం తర్వాత చదవండి. 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 3:15 అండి. క్షమించండి. 1 తిమోతి అయినను నేను దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో. చాలండి. జీవము గల దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం. 2 కొరింథీ 6వ అధ్యాయం 16, 17, 18 ఉంటది. అక్కడ దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, జీవము గల దేవుని సంఘమై ఉన్నాము. ఎలా ఉన్నాము? దేవుని సంఘంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ నడవడికి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? ఆ యొక్క అక్కడ ఒక క్రమం ఉంది. అక్కడ జీవం గల దేవుని సంఘంలో ఒక నడవడిక ఉంది. తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, తర్వాత యవనస్తులు ఉన్నారు, యవనస్తురాండ్రు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కాబట్టి ఆ జీవం గల దేవుని సంఘంలో అలాగే దైవికమైన ఆ యొక్క పద్ధతిలో నువ్వు నేను ప్రవర్తించినప్పుడు ఆ సంఘానికి మేలు చేసి నీ ద్వారా నా ద్వారా జీవాన్ని వర్ధిల్లు చేసేవారు అంటారు. ఇంకా 2-3 తలంపులు ఉన్నాయి కదా నేను చెప్పను ఇప్పుడు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22
జీవము గల దేవుని పట్టణానికి మీరు వచ్చి ఉన్నారంటారు. అదే నూతనమైన యెరూషలేము, పరలోకపు యెరూషలేము. చివరిగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట మనం ఇంతకుముందు చూసాము. ఏంటి ఆ మాట? చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదవండి. అయితే భయంకరం, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. సో నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు జీవము గలవాడు, ఆయనలో జీవము, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నవాడు. కాబట్టి ఆయన నేను కలిగి ఉన్నాను. యేసుక్రీస్తుని అంగీకరించేవాడు జీవము గలవాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వారి మీద ఉగ్రత ఉంది కనుక జీవము గల దేవుని అంగీకరించావా? నీలో జీవం ఉందా? పరలోక జీవం, ప్రత్యేక జీవం ఉందా? పరిశుద్ధ జీవం ఉందా? లేకపోతే నీ జీవంగా పాపంలో జీవిస్తున్నావు? ఇప్పుడే ప్రభువుని కలిగి జీవం గల దేవుని ఆత్మ నీ హృదయం మీద రాయబడి నువ్వు ఆత్మానుసారుడుగా క్రీస్తు పత్రికగా ఉన్నావా? జ్ఞాపకం పెట్టుకో. శరీరానుసారంగా ప్రవర్తించుకోవాలి కనుక శాశ్వత జీవము గల దేవుని వాక్య మూలముగా నీవు జన్మించావు. కాబట్టి నీవు దేవుని కుమారుడు, కుమార్తెవుగా ఆ శాశ్వత జీవం నీలో ఉంది. సమృద్ధి అయిన జీవం నీలో ఉంది. దేవుని వాక్యం ఆ యొక్క జీవం గలది. భూమి ఆకాశం గతించినా గతించును, కానీ నా మాటలు అన్నాడు. కాబట్టి జీవం గల దేవుణ్ణి సేవిస్తూ జీవం గల దేవుని ఆత్మ కలిగి క్రీస్తు పత్రికగా జీవం గల దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తాం. ఆ నూతనమైన యెరూషలేము అనే జీవం గల పట్టణానికి సిద్ధపడదాం. అలాగా మనం సిద్ధపడుతూ జాగ్రత్త పడదాం. ఒకవేళ అలా సిద్ధపడకుండా ఉంటే జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభువా, ఈ వాక్యాన్ని దీవించి ఆస్వాదించాను. వాక్యం విని బయటకు వెళ్ళి దుర్పరించుకొని యథావిధిగా ఉండే ఆ కఠినస్తులుగా అరణ్యంలో రాలిపోయిన ఇశ్రాయేలుగా ఉండకుండా నన్ను మమ్మల్ని జాగ్రత్తపరచండి. మాలో విత్తబడిన ఈ వాక్యం సైతాను వచ్చి ఎత్తుకొని పోకుండా సహాయపడండి. రాళ్ళు అడ్డుపడి ప్రభా మరి మాకు జీవం వ్యాపించకుండా మరి చేసే రాళ్లను మేము తొలగించుకోవడానికి సహాయం. ముండ్లు ఆ యొక్క జీవాన్ని అణిచివేసేవిగా ఉంటాయి. అలా కాక మంచి నేలలో పడిన విత్తనంలాగా 30 గంటలు 60 గంటలు మేము ఫలించడానికి సహాయం నేను మాయపరచు. అలాగా భూమి మీద మా విమోచకుడు, మా ప్రభువు, మా రక్షకుడు జీవము గలవాడాలి, యుగయుగములు జీవిస్తాడు. ఆయన జీవం మాలో ఉంది. మేము ఆయన కుమారులు, కుమార్తెలను ఆయన సేవిస్తున్నాం. దానియేలులాగా ఆయన ఆత్మ మాకుంది, ఆయన వాక్యం, జీవవాక్యం మాకుంది. కాబట్టి ఆ జీవము గల దేవుని పట్టణానికి మేము సిద్ధపడుతున్నాం. ఆ నూతనమైన యెరూషలేము, జీవము గల దేవుడుండే ఆ యుగయుగం నుండి ఆ పట్టణానికి భూమి మీద మేము సిద్ధపడి ఆ యొక్క భూమి మీద మహిమపరచుకున్నట్టు మా జీవితాలను బలపరిచి అయ్యా, జీవం గల దేవుని చేతిలో పడకుండా కాపాడు. అలాగా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరానికి, రక్తానికి గుర్తుగా ఉన్న రొట్టెలో ద్రాక్షరసంలో పరీక్షించుకొని పాలు పొందుటకు కృప చూపించు. యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి.